ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, కాసేపటి క్రితం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం కోసం అదే క్రమంలో రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కూడా తెలపడం జరిగింది. ఇదే క్రమంలో ఈ నెల 31 వరకు కూడా నామినేషన్ల పరిశీలన, అదే క్రమంలో మరి ఉపసంహరణ కూడా ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా మరి గడువు ఇచ్చిన సంగతి మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇందాక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో మొత్తానికి ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఒకే దఫా మరి యొక్క మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కూడా 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. మొత్తానికి ఈ దీంట్లో ఓవరాల్గా 6,203 పోలింగ్ కేంద్రాలు, అదే క్రమంలో 136 పోలింగ్ కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 52 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా మరి దీంట్లో వార్డులు అయితే 2,396 వార్డులు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లు కూడా 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 16న మేయరు అలాగే డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. అదే రోజున మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడిన తర్వాత చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా మరి షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 16తో ఓవరాల్గా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే ముగియనుంది. మొత్తానికి ఇక ఎప్పుడెప్పుడా మున్సిపల్ ఎన్నికలు అని ఆతృతగా ఎదురు చూస్తున్న చాలామంది నాయకులకు మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో నిన్న మరి అందరికంటే ముందుగా మనం కూడా 99 టీవీ వేదికగా కూడా ఈరోజు షెడ్యూల్ వస్తుందని మనం చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్, 10:30 నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు అదే క్రమంలో ఇప్పుడు ఆ మున్సిపల్ ఎన్నికలు జరగడం మనం చూడవచ్చు. ఒకవైపు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అదే క్రమంలో మరి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయడం కావచ్చు. రేపటి ఈ క్షణం నుంచే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లో ఉంటుందని చెప్పి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కమిషనర్ రాణి కుమ్మిని కూడా చెప్పారు. దీంట్లో ఈ మీడియా సమావేశంలో మరి కమిషనర్ రాను కుమ్మిదితో పాటు మరి డీజీపీ కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఇందుకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని కూడా ఇప్పటికే మరి ఆయా ఎలక్షన్ సెంటర్లకు పంపించడం కావచ్చు. 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈ ప్రక్రియ కూడా మరి రేపటి నుంచే ప్రారంభం కావడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇంత ఎర్లీగా మరి వస్తుందని కానీ, అదే క్రమంలో ఎన్నికలు జరుగుతాయని కానీ చాలామంది ఊహించి ఉండరు. కానీ కేవలం 15 రోజుల్లో అంటే ఫిబ్రవరి 16 అంటే ఈ రోజు నుంచి మొదలుకొని 20 రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసే విధంగా మరి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం, రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ రావడం కావచ్చు. అదే క్రమంలో మరి ఆశావులంతా మరి ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు కూడా డి అంటే డి అని ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ జాగృతి కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మరి చెప్పిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి మరి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారు. ఉద్యమకారులకు ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఆమె డిసైడ్ చేశారు. ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న సాధించిన తెలంగాణ మా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా 3-4 ప్రధాన పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదే క్రమంలో ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఓవరాల్గా ఈ ఎన్నికలు అయితే మరొకసారి కూడా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు ఖచ్చితంగా దీన్ని మరి ఒక గెలుపు అవకాశాలను మరొకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది కనుక 3 ప్రధాన పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అత్యధిక స్థానాలు మేమే సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా పట్టణ ఓటర్లలో కొంత మాకు పట్టు ఉంది, ఆ పట్టును మేము నిలుపుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఓవరాల్గా మరి గతంలో పంచాయతీల్లో కూడా 35% ఎబో పంచాయతీలో మరి బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు కనుక ఇప్పుడు గుర్తులతో జరుగుతున్న పోటీలు కనుక మరింత మాకు అత్యధిక స్థానాలు వస్తాయని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఇప్పుడు హాట్గా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు
జోగినపల్లి సంతోష్రావు బీఆర్ఎస్కు జనరల్ సెక్రటరీ కావచ్చు, అదే మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు. సో మరి ఆ సిట్ కార్యాలయానికి వెళ్ళారు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ కూడా పూర్తయిన నేపథ్యంలో మరొకసారి కేసీఆర్ను కూడా పిలుస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల కోడ్ ఉండడం కావచ్చు. సో దాంట్లో మరి ఇక కేసీఆర్ను ఇప్పుడు పిలుస్తారా, ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉంటుందని చెప్పి మరి మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత పిలుస్తారనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం కావచ్చు, అదే క్రమంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రావడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Indirect elections to the chairperson and vice chairperson of the 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Thank you very much. I request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Yes అండి, 16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ త్రూ ద బ్యాలెట్. అండ్ 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 డే ఇన్ కేస్ ఎనీ రీపోల్ ఈజ్ దేర్. ఆ 12th నాడు దానికోసం ఇది పెట్టాం. ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1,800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాము. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అదే ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. I request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Yes అండి, 16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో ఈ 11 I request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Yes అండి,
16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించబడ్డాయి. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో